महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वेदशिवः शिवो वेदः वेदाध्यायी सदाशिवः तस्मात् सर्वप्रयत्नेन वेदाध्यायिनमर्चयेत् तस्मात् सर्वप्रयत्नेन वेदमेव सदा जपेत्। మిత్రులారా, ఈ ఉపనయన సందర్భంగా మహా తపస్సంపన్నులైనటువంటి వేద విద్వాంసులంతా మనల్ని వారి వేదవాక్కుతో ఆశీర్వచనం చేసి పునీతుల్ని చేయడానికి ఇక్కడికి విచ్చేశారు. వారందరి మహదాశీర్వచనము వెలకట్టలేనిది, అమూల్యం. అది అలభ్యం కూడాను. వెలకట్టలేనిది అనేది ఎంత నిజమో అంత తేలిగ్గా దొరకనిది అనేది కూడా అంతే నిజం. ఒక పరమ పవిత్రమైన ఘడియలో కాలం బాగున్నప్పుడు ఒక పని చేస్తే మంచి ఫలితం వస్తుంది అని కదా ముహూర్తం పెట్టుకుని ఒడుగులు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు చేస్తారు. అలాగా కాలం బాగున్న సమయంలో నువ్వు బాగుండాలి అని ఒక విద్వాంసుడు మనల్ని ఆశీర్వచనం చేస్తే మనం ఎంత పరిపూర్ణమైన ఫలం పొందగలుగుతాము. కనుక అంత అద్భుతమైనటువంటి సదవకాశాన్ని భగవంతుడు ఈ ఉపనయనం అనే వంకతో మనకి ఇచ్చాడు. కనుక భోజనానికి ముందు వారి వాక్కు ఎంగిలి పడకుండా ఉంటుంది. కనుక ఆ నోటితో ఏది పలికితే అది బ్రహ్మవాక్కు, వేదవాక్కు, సత్యవాక్కై భగవంతుడు ఆ ఫలితాన్నంతనీ మనకి నిండుగా ప్రసాదిస్తాడు అని వేదాలు, శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక వారి వేద పఠనం జరిగేలాగా మనందరం ప్రశాంతంగా ఉండి మన మనస్సులంతని దానికే అంకితం చేసి ఏకాగ్రతగా మనం ఒక సాధన, ఒక ఉపాసనలాగా, ఒక తపస్సులాగా ఈ సభ నిర్వహించుకోవాలి. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన విజ్ఞప్తి నాది. ఎవరు మాట్లాడాల్సి వచ్చినా బయటికి వెళ్ళి మాట్లాడచ్చు. ఎవ్వరూ మాట్లాడకూడదు, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరు మాట్లాడితే అప్పుడే సభ పూర్తయిపోతుంది. అంతే. వంటలు చీకటితోనే చేసి పెట్టేశారు వాళ్ళు. మీరందరూ అనుమతిస్తే అసలు ఇప్పుడే వెళ్ళి నేను తినేసేలా ఉన్నాను. అంచేత భోజనాలు ఆలస్యం లేదు. ఈ విద్వాంసులంతా ఎప్పుడెప్పుడా అని ఉన్నారు. ఇవాళ ఆఖరి ముహూర్తాలన్నింటిలోకి వీళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి బ్రహ్మదేవుడే కారణం. ఆయన రాత రాస్తే తప్ప మీ అందరి ముఖాలన వీళ్ళు ఇక్కడికి రాలేదు. అంచేత ఈ అవకాశాన్ని ఎవరు చెడగొట్టుకోకూడదు. మీకు నచ్చే, అది మీకు అర్థమయ్యే ఒక ఉపాయం చెప్తాను. చాలా కష్టపడి 3 రోజులు ముందుగా బుక్ చేసుకుని 3 గంటల ముందు నుంచి థియేటర్ ఎప్పుడు తెరుస్తాడా అని వెతికి నిలబడి చొక్కాలు సైతం చింపేసుకుని తీరా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత వాట్సాప్లు చెక్ చేసుకునేవాడు తెలివైనవాడా, తెలివి తక్కువవాడా? ఆ 3 గంటలు సినిమా కోసం కదండి ఇంత ప్రయాసపడ్డాం. దాన్ని ఎవరు జారు విడుచుకోకూడదు కదా, అవునా కదా? ఎంతో కష్టపడి ఐస్ క్రీమ్ కొనుక్కుని అది కాస్త కరిగిపోతూ ఉంటే వచ్చే బస్సు, వెళ్ళే బస్సు కోసం చూస్తుండే పిల్లడు తెలివినవాడా, తెలివి తక్కువవాడా? ముందు చేతిలో ఉన్నదాన్ని ఆస్వాదించాలి. ఏ ఒక్కరూ మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. ఒకే శబ్దం, వేద శబ్దం మాత్రమే ఉండాలి. మీరందరూ సహకరించాలి. మీరు బాగుపడాలి, పిల్లవాడిని బాగు చేయాలి. ఆ పిల్లవాడు 10 నిమిషాల్లో వాడు సిద్ధమైపోయి వస్తాడు. వాడే మనకు అందరికీ ఇంతటి మహావకాశాన్ని ఇచ్చాడు. కనుక వాడు, మీరు, మేము, మనమందరము బాగుండేలాగా ఆ వేద పురుషుణ్ణి మనం ఇప్పుడు అర్చిద్దాం. మనం చేయాల్సిందల్లా నిశ్శబ్దంగా, మౌనంగా, సావధానంగా ఉండడం. దయుంచి ఏ ఒక్కళ్ళు మాట్లాడకండి. వదినా ఈ గాజులు ఎప్పుడు చేయించావు, ఆ చీర ఎప్పుడు కొన్నావు, మీ ఆయన రాలేదా, పిల్ల ఎక్కడుంది, లేకపోతే పిల్లాడికి ఇప్పుడు ఉద్యోగం ఎక్కడా, ఇలాంటి మాటలంతా ఒక్క 10 నిమిషాలు ఆపండి. మీరు ఎవరైనా మాట్లాడితే వీళ్ళకి ఆసక్తి ఎక్కువ, వీళ్ళు ఆపేసి మీ మాటలే విందాం అనుకుంటారు. అందుకని నేను ఇలా మాట్లాడితే సాయంకాలం ఇలాగే గడిచిపోతుంది. అందుకని వాళ్ళ వేద సభకి, వాళ్ళ వేద పఠనానికి మనందరం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి దాన్ని జయప్రదం చేయాలి అని సవినయంగా కోరి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మన సుప్రసిద్ధమైనటువంటి వేదార్థ విద్వాంసులు, మంచి ఘనపాఠి, ప్రసిద్ధమైనటువంటి ఒక గురుకుల నిర్వాహకులు, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాఠి గారు, ఈ మధ్యలో కూర్చున్నటువంటి మహామనీషి, వారు విద్వాంసులు, శ్రేయోభిలాషి, బాగు చేయాలి అనే ఒక తపన ఉన్న వ్యక్తి. ఎక్కడ రాజీ పడకుండా దాని గురించే తాపత్రయపడుతూ అవతలవాడు ఏమైనా అనుకుంటాడేమో అని కూడా పట్టించుకోకుండా వాడిని బోధించి వాడికి మేలు చెప్పడమే ఒక పట్టుదలగా ఉండే వ్యక్తి. ఆ పక్కన ఉన్న వ్యక్తి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కడియాల సీతారామ
ఘనపాటి గారు, వీరు సీతారామచంద్ర ఘనపాటి గారు అయితే వారు సీతారామ ఘనపాటి గారు. అయితే వారిని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆ స్వర్గలోకంలో లేకపోతే అమ్మవారి మణిద్వీపంలో కొన్ని మనం కంటితో చూడలేనివి కూడా ఆకారాలతో ఉంటాయి అని. ఉదాహరణకి నిజం అని ఉందనుకోండి, ధర్మం అని ఉందనుకోండి, లేకపోతే ఒక మంచి అని ఉందనుకోండి, ఒక తపస్సు ఉందనుకోండి, ఇవన్నీ మనం చూడగలిగేవి కాదు. తపస్సు అంటే ఏంటంటే నీకు చూపించడానికి ఏమొస్తుందండి, నిజం అంటే నీకు చూపించడానికి ఏమొస్తుందండి, కొన్ని వినగలిగేవి, కొన్ని అనుభవించగలిగేవి, కానీ అవి కూడా అక్కడ సాకారంగా ఉంటాయిట. అలాంటి తపస్సుని, ధర్మాన్ని ఒక మూసలో పోసి ఆకారం తయారు చేస్తే అది మా కడియాల ఘనపాటి గారు లాగా ఉంటారు. వారిని చూస్తేనే మీకు అర్థమైపోతుంది. అంతటి మహా తపస్వి వారు ఈరోజు మన దానికి రావడం నిజంగా నేను పట్టలేనంత ఆనందంతో ఉన్నాను. నేను అనేక సార్లు ప్రార్థించి విఫలున్నై ఇంకా వారిని మనసులోనే తలుచుకుని వారు ఉన్న చోట్ల నుంచే ఆశీర్వచనం చేయమని అలా సరిపెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ వారి వేళ ప్రత్యేకంగా వచ్చి మన సభలో మనల్ని అందరినీ ఆశీర్వదించడానికి పూనుకుని ఉన్నారు. వాళ్ళ ప్రతి క్షణం పరమేశ్వరుడికి ఎంతో విలువైంది, మనకి ఎంత విలువైందో దాన్ని బట్టి మీకు అర్థమవ్వాలి. కనుక వీరి ఉచ్చారణ ఆ బ్రహ్మదేవుడు లేకపోతే మహావిష్ణువు, పరమశివుడు వీళ్ళందరూ ఎంతో ఆనందంగా ఆలకిస్తారు. కనుక అలాంటి విద్వాంసులు అధ్యక్షులుగా ఉండి, ప్రధానులుగా ఉండి మనకి ఈ వేదసభ అంతా నిర్వహిస్తారు. మరొక్కసారి మీకు అందరికీ సవినయంగా నేను మనవి చేస్తున్నాను, అందరూ దయుంచి నిశ్శబ్దంగా ఉండండి. అయ్య బాబోయ్, ఈవేళ ఎంత అద్భుతం అంటే శక్తి 3 స్వరూపాలు అంటారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని. ఒకటేమో ఆకర్షణ చేసేది, ఒకటి సంపదనిచ్చేది, ఒకటి విజ్ఞానాన్ని కలిగించేది. మా గురువులు వచ్చారు, బ్రహ్మశ్రీ గోపాలకృష్ణ శాస్త్రి గారు, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు. అంటే మాకు ఒక పెద్ద స్వార్థం ఉంది. ఏమంటే గురుగారు ఒక్క మాట, అవునా సరే, అంటే ఒక కార్యక్రమం బాగా జరిగింది అని అనిపించుకోవాలనుకోండి. బాగా అంటే ఎంతవరకు అండి? ఏ వేద సభైనా వేదం చదువుతారు అంతే, ఏ సభైనా సత్కారం ఇస్తారు అంతే కదా. మరి బాగా అని అనిపించుకోవాలంటే ఏం చేయాలి అంటే, అంత పెద్ద సభ జరిపించేమో అని పేరు తెచ్చుకోవడానికి కొన్ని ఇంటికి, కొన్ని సభలకి బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు కదా, వాళ్ళని తెచ్చుకోవాలి. శృంగేరి సభలో మా గురుగారు బ్రాండ్ అంబాసిడర్ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు. స్వామివారికి ఎంత పరమప్రీతి అంటే వారి ఎంతో అంత పరమప్రీతి. ఆ గురుగారినే మన సభలో కూడా తెచ్చుకున్నాం అనుకోండి, మనం రేపు రొద్దుడే ఎక్కడైనా మేము బాగా సభ చేసామని చెప్పుకుంటే గొప్పగా చెప్పుకున్నట్లు ఉంటుంది. మా సభకి విశ్వనాథ గురు గారు వచ్చారని చెప్పుకుంటే గొప్పగా చెప్పుకున్నట్లు ఉండదు, కానీ గొప్పగా ఉంటుంది. అంచేత అలాంటి మహావిద్వాంసులు వచ్చారు. వారికి ఎన్నో కార్యక్రమాలు ఈ పూట చాలా హడావుడిగా ఉండన్నారు. అసలు ఎప్పుడూ హడావుడిగానే ఉంటారు, ఈ పూట కొంచెం ప్రత్యేకమైన హడావుడి. కానీ దాని అంతని వదులుకుని ఈ పూట ఇక్కడికి రావడం అదొక పెద్ద సుకృతం. ఇది అయిపోయిన తర్వాత గురుగారి అమృతవాక్కు రూపంలో ఒక ఆశీర్వచనాన్ని కూడా మనం పొందుదాం. ముందుగా వేదస్వస్తి నిర్వహిస్తారు, సంహితానువాకం, క్రమానువాకం చెప్పుకుని ఆ తర్వాత ఘనస్వస్తి. हरि ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् राजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः स्वेदसादनम् स इज्जनेन स दिशा स जन्मना स पुत्रैर्वाजं भरते धनानुभिः यः पितरमाविवासति श्रद्धामना हविषा ब्रह्मणस्पतिम् ससुष्टुभा सर्पताकनेन वलगुण्डुरोजफलिकगुण्डवेण मरुतो जद्धवो दिवो यावः शर्मा वृषभस्तु विश्वान् दाता वसूनां पुरुहूतो अर्हन्नो सहस्राक्षो गोत्रभिद्वज्रबाहुरस्मासु देवोऽत्र विनन्दधातु यमन्बहवो देवयानाः पन्थानो राजन् दिव आचरन्ति तेभिर्नो देवमहिषर्म यच्छन्न एधिर्जुपदेशं चतुष्पदे नादग्रमङ्गिरोभिर्तृणानो विपर्वतस्य द्रुमोहितान्यैरदो प्रजद्रोधागुं शिकृत्रिमान्येषागुं सोमस्य तामद इन्द्रश्चकार नादग्रेण विविमायमानैर्वज्रेण खान्यतृणन्नदीना तथा सुजत्पथिभिर्दीर्घयाथैः सोमस्य तामद इन्द्रश्चकार नित्ये विद्वानो अस्य बन्धं
विश्वानि देवो जनिमा विभक्ति ब्रह्म ब्रह्मण उद्यभारमध्यान्नीचादुच्चास्तथयाभिप्रतस्थो महीनस्तभायग्निजातोऽज्ञातो सद्मपार्थिवम् जगजः समुद्नादाश्च जनुषाभ्यग्रम् बृहस्पतिर्देवताजस्य सम्राट् अग्रमभ्यर्त्योजसा बृहस्पतिमाविभासन्ति देवा ध्वलम् विपुरो दर्दरीति कनिक्रदत्सुवरवोदियाय आदित्येभ्यो भवद्वद्भ्यः भवद्भ्यश्चरुम् भवद्वद्भ्य इति भवद्वतोभ्यः भूतिकामः आदित्या भूतिकाम इति भूतिकामः पदमा ददीतेयम् मा अदितिः इयमेवा आशिष विद्याशिषम् इह मनः प्रजा एवास्मै समनसः करोति करोत्युप प्रेत मरुतः सुदानवः सुदानव इति सुदानवः विष्पतिनाभि अमुगो राजानम् जाः मारुती वै विज्ञेष्ठः विष्पतिर्विषा एवैनं राष्ट्रेण सम् अर्धयति याः परस्तात् ग्राम्यवादी ग्राम्यवादीति ग्राम्यवादी तस्य गृहात् व्रीहीणा हरेच्छुक्लान् च कृष्णान् च वीचनुयाद्ये शुक्लास्युः तमादित्यं चरन्नेः भवेवादित्याः वै देवतया विद्विषम् एवावा गच्छत्यवगता अवगतेत्यवागता विडनवगतम् अनवगतमित्यनवागतम् याहुः ये कृष्णाः स्युस्तं वारुणं चरुं निर्वपेत् वारुणं वै राष्ट्रमुभे उभे इत्युभे विषं च राष्ट्रं च अवगच्छति यदि न अवगच्छेदिमम्
విషాః అవగంతోరితి ఇతి నేః ఉపేదాదిత్యాః ఏవైనం భాగధేయం ప్రేప్సంతః ప్రేప్సంతో విషం విషమవ గమయంతి యది నావగచ్ఛేత్ అవగచ్ఛేదిత్యభాగచ్ఛేత్ మయోఖాన్ సత్తా మధ్యమేషాయాముపా ఉపహన్యాద్ ఇదమహం ఆదిత్యాన్ బధ్నామి ఆముష్మాద్ అముష్యే విషాః అవగంతోరితి ఇత్యాదిత్యాః ఏవైనం విషమమ గమయంతి యది నావగచ్ఛేత్ అవగచ్ఛేదిత్యభాగచ్ఛేత్ ఏవాదిత్యం చరణ్ణిః వపేదిభ్యే అపి మయూఖాన్ సన్నహేత్ అనవరుధ్యమేవ ఏవావ గచ్చత్యాశ్వత్థాః భవంతి మరుతా వా ఏతత్ ఓజోజత్ అశ్వత్థోజసా ఏవ విషం అవగచ్చతి సప్త భవంతి సప్తగణా వై మరుతః భవతి వై బ్రాహ్మణః సౌమ్యః ప్రసవాజైవ సావిత్రః వై బ్రాహ్మణస్య వాక్పదీరం ఆగ్నేయో వై బ్రాహ్మణః అథ వీర్యావత్తరో భవతి ఏతద్ధి ప్రత్యక్షం బ్రాహ్మణస్య వాక్పదీరం ఏవ కశ్చ సంసూయతే అథ యద్యా వా పృథివ్యః వా పృథివీనాన్వమన్యేత యస్య వా ఏషోనుమానాయ అష్టావేదాని హవిగోషి భవంతి గాయత్రీ బ్రహ్మవర్చసం గాయత్ర్యైవ బ్రహ్మవర్చసమవరుంధే ఏన ఘృతముత్పునాది నిర్వపతి సాక్షరా మాధ్యందినకోసవనం మాధ్యందినా దేవైనకోసవ మాధ్యందినభేవసవనంతేన ప్రోతి పుష్పభంఛందః సవిత్రే ద్వాదశకపాలమపరాహ్నే ద్వాదశాక్షరా జగతి తృతీయ ప్రముక్తః పరాం పరావతంగంతో స్వాహేహ విధుతి స్వాహేహ నంతి స్వాహేహ స్వాహేతి చ తస్యాహుతిర్జుహోతి దిశః దేవైనం పరిగృహ్ణాతి అశ్వత్థో భ్రజో భవతి ప్రజాపతిర్దేవేభ్యో నిలాయతా రూపం కృత్వా అశ్వత్థే సంవత్సరమతిష్ఠతు అశ్వత్థస్యాశ్వత్థత్వం అశ్వత్థో భ్రజో భవతి వైరణ్యో నౌ ప్రతిష్టాపయ
అయ్యా ధ్యానం చెప్పుకుందాం. ఇది పని చేయట్లేదా? ఇద్దరు విషయం ఒక్కసారి సభలో చెబితే సంతోషిస్తాం. ఈ సభకి నూతన ప్రత్యేకమైన అలంకారంగా ఇద్దరు ఆహితాగ్నులు, ఇద్దరంటే చాలామంది ఉన్నారు, ఇద్దరు ఈ వసంత ఋతువులో జ్యోతిష్ఠోమాన్ని నిర్వహించి మనకి అందరికీ సస్యశ్యామలాన్ని చేయడానికి ఎంతో ప్రయాస భరించినటువంటి మహా విద్వదాహితాగ్నులు, విద్వాంసులు, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన దువ్వూరి సూర్యప్రకాశ సోమయాజి గారు, తర్వాత బ్రహ్మశ్రీ వేదమూర్తులైన తంగిరాల వెంకట సుబ్రహ్మణ్య పాల భాస్కర సోమయాజి గారు. వారిద్దరిని ఇలాగ అందరికీ కనిపించేలా కూర్చోమని కోరుతున్నాం. సరే, మీరు గణపతి చెప్పు. వామమధ్యాజ్య వామం వామమధ్య సవితః సవితరజ్య వామం వామమధ్య సవితా సవితరజ్యాత్య సవితర్వామం వామగో సవితరజ్యాత్య సవితర్వామం వామము వామం వామభుష్వశ్వ ఉభామం వామభుష్వా స్వాదివే దివే దివే స్వస్వాదివే దివే వామం వామం దివే దివే స్వాదివే దివే వామం దివే 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 వామమస్మభ్యం వామం దివే 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 వామమస్మభ్యం దివే దివైతి దివే దివే వామమస్మభ్యం వామం వామమస్మభ్యగం సావేరస్మభ్యం వామం వామమస్మభ్యగం అస్మభ్యగో సావేరస్మభ్యమస్మభ్యగో సావే అస్మభ్యమిత్యస్మభ్యం సావేరితి సావే వామస్య వామస్య హి క్షయస్య క్షయస్య హి వామస్య వామస్య హి క్షయస్య 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 హి క్షయస్య దేవదేవ క్షయస్య హి క్షయస్య దేవా క్షయస్య దేవదేవ క్షయస్య క్షయస్య దేవ భూరే భూరే దేవ క్షయస్య క్షయస్య దేవ భూరే భూరే దేవదేవ భూరే రయాయా భూరే దేవదేవ భూరే రయా రయాయా భూరే భూరే రయా ధియా ధియాయా భూరే భూరే రయా ధియా 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 వామ భాజో ధియా ధియా వామ భాజ ధియా వామ భాజో ధియా ధియా వామ భాజస్యామ శ్యామ వామ భాజో ధియా ధియా వామ భాజస్యామ శ్యామ శ్యామ వామ భాజ భాజ ఇతి వామ భాజ శ్యామేతి శ్యామా గృహీతోస్యుపయామ గృహీత ఉపయామ గృహీతోసి దేవాయ దేవాయ స్యుపయామ గృహీత ఉపయామ గృహీతోసి దేవాయ ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీతః దేవాయ దేవాయ స్యసి దేవాయ త్వా దేవాయ స్యసి దేవాయ త్వా దేవాయ సవిత్రే సవిత్రే త్వా దేవాయ సవిత్రే సవిత్రే త్వా సవిత్రే ఇతి సవిత్రే సవితః సవితరదబ్ధేభిరదబ్ధేభిः సవితః పాయుభిः పాయుభిः సవితరదబ్ధేభిరదబ్ధేభిः సవితః పాయుభిः సవితః పాయుభిస్త్వం పాయుభిః పాయుభిస్త్వం పాయుభిస్త్వం శివేభిస్త్వం పాయుభిస్త్వగో శివేభిः పాయుభిరితి పాయుభిః శివేభిస్త్వం శివేభిరద్యాద్య శివేభిస్త్వం శివేభిరద్యా
शिवेभिरत्यात्य शिवेभिः शिवेभिरत्य परिपरिहत्य शिवेभिः शिवेभिरत्य परि अद्य परिपरियज्ञाद्य परिपाहि पाहि परियज्ञाद्य परिपाहि परिपाहि पाहि परिपरिपाहि नः पाहि परिपरिपाहि नः पाहि पाहि नो गयं गयन्नः पाहि पाहि नो गयं नागयं गयं नागयं गयमिति गयं सविताय हिरण्यजिह्वा हिरण्यजिह्वः सविताय नव्यसे नव्यसे सविताय हिरण्यजिह्वा हिरण्यजिह्वः सविताय नव्यसे हिरण्यजिह्वरिति हिरण्याजिह्वः सविताय नव्यसे नव्यसे सविताय सविताय नव्यसे रक्ष रक्ष नव्यसे सविताय सविताय नव्यसे रक्ष नव्यसे रक्ष रक्ष नव्यसे नव्यसे रक्षा मा गिर्माकी रक्ष नव्यसे नव्यसे रक्षा मागी रक्षा मा कर्मा की रक्ष रक्षा मा कर्णो नो मा की रक्ष रक्षा मा कर्णा मागिर्नो नो मागिर्मागिर्नो अघशकंसो घशकंसो नो मागिर्मागिर्नो अघशकंसः अघशकंस घशकंस नो नो अघशकंस ईशते शता घशकंस नो नो अघशकंस ईशता अघशकंस ईशते शता घशकंसो घशकंस ईशता अघशकंस इत्यघाशकंसः ईशतेति शता उपयाम गृहीतस्य उपयाम गृहीत उपयाम गृहीतस्य देवाय देवायास्य उपयाम गृहीत उपयाम गृहीतस्य देवाय उपयाम गृहीत इत्युपयाम गृहीतः देवाय देवायास्य देवाय त्वा देवायास्य देवाय देवाय त्वा देवाय देवाय त्वा सवित्रे सवित्रे त्वा देवाय देवाय त्वा सवित्रे 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 त्वा सवित्रे इति सवित्रे हिरण्यवाणि मोतय ओतये हिरण्यवाणिको हिरण्यवाणि मोतये सवितारको सवितार मोतये हिरण्यवाणिको हिरण्यवाणि मोतये सवितारम् हिरण्यवाणिमिति हिरण्यापाणिम् ओतये सवितारको सवितार मोतय ओतये सवितारमुपाप सवितार मोतय ओतये सवितारमुप सवितारमुपोप सवितारगो सवितारमुपह्वये ह्वय उपसवितारगो सवितारमुपह्वये पय उपापह्वये इति ह्वये सजेत्ता जेत्ता सजेत्ता देवता देवता जेत्ता सजेत्ता देवता चेत्ता देवता देवता चेत्ता चेत्ता देवता पदं पदं देवता चेत्ता चेत्ता देवता पदं देवता पदं पदं देवता देवता पदं पदमिति पदम् उपयाम गृहीतस्य उपयाम गृहीत उपयाम गृहीतस्य देवाय देवायास्य उपयाम गृहीतस्य देवाय उपयाम गृहीत इत्युपयाम गृहीतः देवाय देवायास्य देवाय त्वा देवायास्य देवाय देवाय त्वा देवाय देवाय त्वा सवित्रे सवित्रे त्वा देवाय देवाय त्वा सवित्रे तम एवैव तमस्तरति तमस्तरति तरति तमस्तमस्तरत्युपस्थेय उपस्थेयस्तरति तमस्तमस्तरत्युपस्थेयः तरत्युपस्थेय उपस्थेयस्तरति तरत्युपस्थेयोऽग्नि रुपस्थेयस्तरति तरत्युपस्थेयोऽग्नि उपस्थेयोऽग्नि रग्नि उपस्थेय उपस्थेयोऽग्नि नगाग्नि उपस्थेय उपस्थेयोऽग्नि उपस्थेय इत्युपस्थेय
మాగ్నేర్నభస్థేయ ఉపస్థేయ మాగ్నేర్నభస్థేయ నోపస్థేయ ఉపస్థేయ ననోపస్థేయ ఇదేత్యుపస్థేయ ననోపస్థేయ ఇది ఉపస్థేయ ఇదేత్యుపస్థేయ ఉపస్థేయ ఇత్యాహురాహురిత్యుపస్థేయ ఉపస్థేయ ఇత్యాహు ఉపస్థేయ ఇత్యుపస్థేయ ఇత్యాహురాహుర్దేత్యాహుర్మనుష్యాయ మనుష్యాయాహుర్దేత్యాహుర్మనుష్యాయ మనుష్యాయ మనుష్యాయాహురాహుర్మనుష్యాయ జన్మనుష్యాయాహురాహుర్మనుష్యాయ మనుష్యాయ 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 మనుష్యాయేన్న నన్విదన్ వై వైన్విదన్ వై 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 నున్ వై యో యో వై నున్ వై యః యో యో వై వై యో హర 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 హరి యో వై వై యో హర యో హర 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 హరి యో యో హర హర హత్యా హత్యా హర హరి యో యో హర హత్యా 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 హర 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 హత్యా థా థా హత్యా హర 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 హత్యా థా హర హత్యా హత్యా థా థా హత్యా హత్యా ధైనమే నమ థా హత్యా హత్యా ధైనం హత్యా హత్యా ధైనమే నమ ధా ధైనం యాచతి యాచత్యే నమ ధా ధైనం యాచతి యాచతి యాచత్యేన మేనం యాచతి సస యాచత్యేన మేనం యాచతి సహ స యాచతి యాచతి స ఇది స యాచతి యాచతి స ఇది సైనిక్ సస ఇన్నన్ విత్ సస ఇన్న విదన్ వై వైన్ విదన్ వై 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 నున్ వై తం తం వై నున్ వై తం వై తం తం వై వై తముపో పదం వై వై తముపా పదం తముపా సత్య సత్య పదం తముపా సది సత్య సత్య గోపా సత్య ధా సత్య గోపా సత్య ధా సత్య ధా సత్య సత్య ధా సత్య సత్య ధా గో ధా గో దేవాన్ దేవాన్ గో ధా గో దేవాన్ 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 కక్క దేవాన్ హర 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 దేవాన్ కక్క దేవాన్ హర దేవాన్ హర 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 దేవాన్ దేవాన్ హర హర యాజిష్యతి యాజిష్యత్ హర దేవాన్ దేవాన్ హర హర యాజిష్యతి హర హర యాజిష్యతి యాజిష్యత్ హర 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 యాజిష్యతి తీతి యాజిష్యత్ హర 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 యాజిష్యతి హర హరిత్యః యాజిష్యతి యాజిష్యతి తస్మాత్ తస్మాదితి యాజిష్యతి యాజిష్యతి తస్మాత్ తస్మాత్ తస్మాదితి తస్మాన్నన తస్మాదితి తస్మాన్న తస్మాత్ తస్మాన్నోపస్థేయ ఉపస్థేయ తస్మాత్ తస్మాన్నోపస్థేయ ఉపస్థేయ ఉపస్థేయో ననోపస్థేయో ధో అధో ఉపస్థేయో ననోపస్థేయో ధో ఉపస్థేయో ధో అధో ఉపస్థేయ ఉపస్థేయో ధో ఖలు ఖల్వథో ఉపస్థేయ ఉపస్థేయో ధో ఖలు ఉపస్థేయ ఇత్యుపస్థేయః ఖలు ఖల్వథో అధో ఖల్వాహురాహు ఖల్వథో అధో ఖల్వాహు అధో ఇత్యథో ఖల్వాహురాహు ఖలు ఖల్వాహురాశిష ఆశిష ఆహు ఖలు ఖల్వాహురాశిషే ఆశిష ఆశిష ఆహురాహురాశిషే వై వా ఆశిష ఆహురాహురాశిషే వై ఆశిషే వై వా ఆశిష ఆశిషే వై కంకం వా ఆశిష ఆశిషే వై కం ఆశిష ఇత్యాశిషే వై కంకం వై వై కం యజమానో యజమానః కం వై వై కం యజమానః యజమానో యజమానః కం కం యజమానో యజతే యజతే యజమానః కం కం యజమానో యజతే యజమానో యజతే యజతే యజమానో యజమానో యజతైతి యజతే యజమానో యజమానో యజతైతి యజతైతి యజతే యజతైత్యేషైషేతి యజతే యజతైత్యేషా యజతైత్యేష
छन्नैच्छन् प्रायश्चित्तिं प्रायश्चित्तिमैच्छन् तस्मै तस्माैच्छन् प्रायश्चित्तिं प्रायश्चित्तिमैच्छन् तस्मै तस्माैच्छन्नैच्छन् तस्माैतमेतं तस्माैच्छन्नैच्छन् तस्माैतं तस्माैतमेतं तस्मै तस्माैतगोसो मारौद्रगोसो मारौद्रमेतं तस्मै तस्माैतगोसो मारौद्रम् एतगोसो मारौद्रगोसो मारौद्रमेतमेतगोसो मारौद्रं चरं चरगोसो मारौद्रमेतमेतगोसो मारौद्रं चरो मारौद्रं चरं चरगोसो मारौद्रगोसो मारौद्रं चरं निर्निश्चरगोसो मारौद्रगोसो मारौद्रं चरन्निः ब्रह्म
भवति निश्चापूर्णमासे निश्चापूर्णमासे निर्निष्टिश्चापूर्णमासे निश्चापूर्णमासे निर्भवेत् निष्टिश्चापूर्णमासे निश्चापूर्णमासे निर्भवेत् पूर्णमास इति निश्चा पूर्णमासे निर्भवेत् रुद्रो रुद्रो भवेत् निर्भवेत् रुद्रो 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 भवेत् भवेत् रुद्रो वै वै रुद्रो भवेत् भवेत् रुद्रो वै वै रुद्रो रुद्रो वै दिश्यस्तिश्यो वै रुद्रो रुद्रो वै दिश्यः न्योजसहोजसे जुहां न्योजाविदो जाविद्जुहां न्योजसहोजसे जुहां न्योजाविदो न्योजाविदो जाविद्जुहां न्योजाविदस्य जाविद्जुहां न्योजाविदसि जाविदस्य जाविदो जाविदस्य जावोजो जाविदो जाविदस्य
సువర్మాం మా మా మాగో స్వాహా మాగో సువః సువర్మాం మాగో సువర్హాసేత్ ధాసేత్ సువర్మాం మాగో సువర్హాసేత్ ధాసేత్ సువః సువర్హాసేత్ మయ మయ హాసేత్ సువః సువర్హాసేత్ మయ హాసేత్ మయ మయ హాసేత్ ధాసేత్ మయ మేధాం మేధాం మయ హాసేత్ ధాసేత్ మయ మేధాం तेजो दधातु तेजस्तेजो दधातु मय मय दधातु तेजस्तेजो दधातु मयि मय मय दधातु मय मेधां मेधां मय दधातु मय मेधां मेधां मय मय मेधां मय मय मेधां मय मय मेधां मयि मेधां मय मय मेधां मेधां मय प्रजां प्रजां मय मेधां मेधां मय प्रजां प्रजां मय मय प्रजां मय मय प्रजां मय मय प्रजां मयि प्रजां मय मय प्रजां प्रजां मयेन्द्र इन्द्रमय प्रजां प्रजां मयेन्द्र इन्द्रमय मयेन्द्र इन्द्रियमिन्द्रियमिन्द्र मय मयेन्द्र इन्द्रियमिन्द्रियमिन्द्र इन्द्र इन्द्रियन्द्र धातु दधात्विन्द्रियमिन्द्र इन्द्र इन्द्रियन्द्र धातु दधातु दधात्विन्द्रियमिन्द्रियन्द्र धातु मय मय दधात्विन्द्रियमिन्द्रियन्द्र धातु मये मय मय दधातु मय मेधां मेधां मय दधातु मय मेधां मेधां मय मय मेधां मय मय मेधां मय मय मेधां मये मेधां मय मय मेधां मेधां मय प्रजां प्रजां मय मेधां मेधां मय प्रजां प्रजां मय मय प्रजां मय मय प्रजां मय मय प्रजां मये मय मय प्रजां प्रजां मय सूर्यः सूर्यो मय प्रजां प्रजां मय सूर्यः सूर्यो मय मय सूर्यो भ्राजो भ्राजः सूर्यो मय मय सूर्यो भ्राजः भ्राजः सूर्यः सूर्यो भ्राजो दधातु भ्राजः सूर्यः सूर्यो भ्राजो दधातु भ्राजो भ्राजो दधातु यज्ञपतिं भगाय दिव्यो दिव्यो भगाय यज्ञपतिं भगाय दिव्यः भगाय दिव्यो दिव्यो भगाय दिव्यो गन्धर्वो दिव्यो भगाय पुनः